అద్దం ముసలిదైపోయింది, అద్దాన్ని మార్చాలి. మార్చాల్సింది అద్దం కాదు నిన్ను. నువ్వు మూస్తావా? నీ పని నువ్వు చూసుకో. పొద్దున్న లేసి పేపర్ చూడకపోతే మనసుకు తృప్తే ఉండదు. ఓయ్ ముసలోడా, నీకు చదవడం రాదు కదా, మరి పేపర్ ఏం చదువుతున్నావు? పేపర్ చదువుతున్నాను ఎవరు చెప్పారు? పేపర్ లో బొమ్మలు చూస్తున్నా. మరి చదివినట్టు బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు? ఏ నీకు యాంకరింగ్ రాకపోయినా యాంకరింగ్ ఇస్తున్నట్టు నువ్వు బిల్డప్ ఇవ్వట్లా? నీకు రానిది నీకు వచ్చినట్టు, నాకు రానిది నాకు వచ్చినట్టు బిల్డప్ ఇవ్వకపోతే ఈ సమాజంలో మనం బతకలేం శకుంతలా. పోరా ముసలోడా. పోరా ముసలోడానా? మేకప్ తీస్తే నువ్వు కూడా నాలాగే ఉంటావు. ఎందుకు నన్ను కెలుక్కుంటావు అనిపించుకుంటావు? నీకు నువ్వు కూర్చోవచ్చు కదా. జాగ్రత్త బంగారం, జాగ్రత్త నడు. ఏం పండరి ఏం నూకరాజు తాత, పెళ్లి చేసుకున్నట్టున్నావు? అవును తాత, పెళ్ళై 4 రోజులైంది. ఓహో 4 రోజులైందా పెళ్ళై? కత్తిలా ఉందిగా. ఏం మాట్లాడుతున్నావు నూకరాజు తాత? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిన్ను అరే నిలవనే నిలవనే, బయటికి రారా నువ్వు. ఏంటి పండరే? నేను నాన్న చూడు, నా పిల్లని చూసి కత్తిలా ఉంది అంటున్నాడు. అన్నాడా? నా పిల్లని చుట్టూ రౌండ్ కొట్టి మరి కత్తిలా ఉంది అన్నాడు. కత్తిలా ఉందని వయసు మీ నాందే, కత్తిలా ఉందని వయసు అని అడుగుతున్నాను. అంటే వయసులో లేని వాడు చెప్పాడని చెప్పి ఫీల్ అవుతున్నావురా? అంటే వయసులో ఉన్నవాడు చెప్తే ఓకేనారా నీకు? అబ్బాయి శేఖర్, నువ్వు మంచి వయసులో ఉన్నావుగా, ఒకసారి చెప్పు. పండ్రి, మీ భార్య కుందన బొమ్మలా ఉంది. అది కాదు అబ్బాయి, ఈవిని చూసిన తర్వాత నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పు అబ్బాయి. పండ్రి, ఏ మాటగా మాట కత్తిలా ఉంది. మీ నాన్న అనడమే కాకుండా అందరు చేత అనిపిస్తున్నాడు. ఇది పద్ధతేనా? ఇది పద్ధతేనా? ఏంటి నాన్న ఇది? నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను రా. అదే విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు మీనా గారు ఉన్నారు, మీనా గారిని చూస్తే చాలా అందంగా ఉన్నారు అంటారు. ఇది ఉంది, దీన్ని చూస్తే జొట్టపడ్డ బిందెలా ఉంది అంటాను. ఆవిడ్ని చూస్తాను కత్తిలా ఉంది అంటాను. ఇప్పుడు నేను ఎలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను మీకు తెలుసు కదరా. నువ్వు స్ట్రైట్ గా మాట్లాడబట్టుకే ఊరు జనాలందరూ మన ఊరు చివరన పెట్టారు. నీ దెబ్బతో మా ఇద్దరికి ఒక్కడు కూడా పిల్లనివ్వట్లేదు నాన్న. పెళ్ళొచ్చినా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదరా. దానికి ఒక టైం రావాలరా మైసాన్. ఎప్పుడు వస్తుంది? మా ఇద్దరికి ఎకరాలు ఊడిపోయింది, ఇంకా ఎప్పుడు వస్తుంది? అన్నమో రామచంద్ర అన్నట్టు పెళ్ళమో రామచంద్ర అనుకుంటూ పెళ్ళం కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నావు నాన్న. నా ప్రశ్న అడగండి రా అంటే మీ ఫ్లాష్ బ్యాకులు తీసి మీ ప్రశ్న అడుగుతారంట మీరు. ఏం తండ్రి కొడుకులు రా. నువ్వు అరే పండరి, మీ ఆవిడ మాత్రం కత్తిలా ఉందిరా. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే నాన్న. నువ్వేమో వంకాయ తోటలో ఉన్నావని మేము వెతుకుతుంటే నువ్వేమో వెంకాయమ్మ తోటలో ఉండేవాడివి. మీ చేతి జ్ఞాపకాలు నా తీపి గుర్తులు. అరే కొడుకుల అల్లర్ల గురించి తండ్రి చెప్తే వినే వాళ్ళకి బాగుంటుందిరా. తండ్రి చేసిన అల్లర్ల గురించి కొడుకులు చెప్తే వినే వాళ్ళకి చండాలంగా ఉంటుందిరా. అలాంటి తండ్రి మరి నువ్వు ఏం శకుంతల ఎలా కూర్చున్నా? ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? కొద్ది హుషారు వస్తుంది. నాకు ఓపిక లేదురా ముసలోడా. ఏం ఆడపిల్లలో ఏమా? నన్ను చూడు, 60లో 20లా ఉన్నావు, నువ్వు 20లో 60లా ఉన్నావు. ఏం ఆడపిల్లలో పిజ్జాలు బర్గర్లు తిని అందరు సప్పబడిపోతున్నారు ఈ రోజుల్లో. అర్థమైందా? ఒక ప్లేట్ తౌడు తిని ఒక చంబు కూర్తి తాగు చంగు చంగుమంటావు. బర్రెలకిస్తారు కదా, అందుకే కదా నీకు చెప్పింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఫోటో దిగుదాం దా. ఏం చేస్తున్నావురా నువ్వు? మా ఆవిడతో ఫోటో తీసుకుంటున్నా. మీ పిల్లంతా ఫోటో దిగే పద్ధతి ఇదేనారా? ఇదేనా? తాడి చెట్ల పెరిగావు, పిల్లంతా ఎలా ఫోటో తీసుకోవాలి తెలియదు. రా అమ్మాయి, నువ్వు దిగుతావా? నువ్వు ఏం చేస్తున్నావు? బుక్కకు బుకానిచ్చు, బుక్కకు బుకానిచ్చు. ఇది ఫోటో దిగే పద్ధతిరా. అరే ఫోటోలో ఆ అనురాగం ఆప్యాయత కనబడాలరా వెధవా ఫోటో దిగితే పెళ్ళంతో. నీలోని బయటికి రారా. మీ నాన్న మా ఆవిడ మీద చెయ్యేసి ఇలా ఫోటో దిగాలి ఇలా ఫోటో దిగాలని పోజులు ఇస్తున్నాడు చూడు. నేను చేయడం కాదురా, వాళ్ళ ఆవిడ మీద వాడికి చేయడం రాకపోతే పెళ్ళం మీద ఇలా చేయాలరా. వాళ్ళ ఆవిడ మీద వాడు చెయ్యేస్తాను నీకంటే నీకపోతే నీకంటే బాగుందిరా. ఇది పెద్దవాళ్ళు పద్ధతులు నేర్పించలేదంటే నేర్పించలేదంటారు, నేర్పిస్తానేమో ఇలా అంటారు. ఎలా రామేతో ఏగేది బొంగులోది? చిన్నప్పటి నుంచి అంతేనా నువ్వు? పిల్లల సినిమాకి తీసుకెళ్తానని మా అమ్మకి చెప్పేవాడివి. మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లి నేల టికెట్ లో కూర్చోబెట్టి నువ్వేమో దేంతో బాల్కనీలో కూర్చునేవాడివి. నాన్న
బాల్యాన్ని కూడా నీ స్వార్థానికి వాడుకున్నావు కదా నాన్న. ఆపండ్రా, నా ఫ్రస్ట్రేషన్ అడగండి రా అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మీ ఫ్రస్ట్రేషన్ అడుగుతారేంట్రా? మీరేం తండ్రి కొడుకులరా? ఒకే ఇంట్లో రాజనాల, రావు గోపాలరావు, రామ్ రెడ్డిలా ఉన్నారు కదరా. ఇట్స్ రావడం నా తప్పు, ఇంకోసారి ఇట్స్ రావద్దు పదా. మా తండ్రి కొడుకుల అనురాగం ఆప్యాయత గురించి నువ్వే మాట్లాడాలరా ఇంకా. రే నా కొడుకుల్ని తండ్రికి ఎలా అనుకూలంగా ఉండాలో అలా పెంచాడరా నేను. తండ్రి మానసిక స్థితిని అర్థం చేసుకోని పోయినా పర్లేదురా కొడుకులు, కానీ శారీరక పరిస్థితిని అర్థం చేసుకున్న వాళ్ళే నిజమైన కొడుకు. అమ్మో పాప పరిస్థితి మరి వలస అయిపోయిన తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలని ఆంక్షలు పెడతారు. ఆయన ఆకాంక్ష ఏంటో అర్థం చేసుకోరు. తండ్రికి ఎదురు తిరిగే కొడుకులు నేను పెంచలేదురా. అలాంటి పెంపకమే కాదు నాది, అర్థమైందా? సారీ నాన్న, తప్పైపోయింది నాన్న. ఇలా పెంచాను నేను, ఇదే పెంచాను రా నేను. ఇప్పుడు నా పెంపకం మీద నా గర్వంగా ఉందిరా. ఎలాగ ఉండండి. రమేష్ ఎక్కడ వెళ్తున్నా? ఊరు బయట యాగం చేస్తున్నారంట, అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నాం తాత. అవునవునా, వెళ్ళండి వెళ్ళండి, మేము వస్తాం. శకుంతల దా, మనం కూడా వెళ్ళొద్దాం. ఎక్కడికి? అదే భార్య భర్తలు కలిసి ఏదో యాగం చేస్తున్నాయట ఊరు పంచి కోసం. వెళ్ళొద్దాం. వెళ్ళి పిన్ని, నాన్న చెయ్యి నీ చెయ్యి కలిస్తే ఊరు బాగుపడుతుంది పిన్ని. ప్లీజ్ పిన్ని. పెన్షన్ తీసుకునే వయసు మీది, నేను మీకు పిన్నియా? నన్ను పెళ్లి పిలుస్తున్నారు. పెన్షన్ తీసుకున్న వయసా? నువ్వు ఎన్నిసార్లు పెన్షన్ తీసుకోలేవు? కొంగు కప్పుకొని నేను చూడలేదు అనుకుంటున్నావా? పెన్షన్ తీసుకునే వయసు అంట, మాకు తెలియదేంటి? కోపం తీసుకునే వయసులో పదండ్రా, మనం ముగ్గురం కలిసి పెన్షన్ తీసుకుందాం. అవునరా, ఈ సంవత్సరం నుంచి మీ ఇద్దరు కూడా రాయించేసేలే. హలో డార్లింగ్, ఏమైపోయి వారం రోజు ఫోన్ ట్రై చేస్తుంటే మా ఇంట్లో మన ప్రేమ విషయం తెలిసిపోయింది. అవునా? నన్ను హౌస్ అరెస్ట్ చేశారు తెలుసా? హౌస్ అరెస్ట్ చేశారా? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేను మన ఇంట్లో మన ప్రేమ విషయం చెప్పా, నన్ను బాత్రూమ్ అరెస్ట్ చేశారు. మరి ఫుడ్ ఎలా? ఆ ఫుడ్ కూడా లోపలికి పంపించారు. తినడం అక్కడే, పడుకోవడం అక్కడే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. నువ్వు కనుక లైఫ్ లో వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు ఇంకో దాన్ని గోకి దాన్ని పటాయించి దాన్ని అలవాటే కాదు. ఇవాళ పెళ్లి ఫిక్స్ చేశారు ఇంట్లో నాకు కూడా పెళ్లి ఫిక్స్ చేశారు. ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేద్దాం. ఎలాగైనా సరే ఆపేద్దాం. ఐ మిస్ యు సో మచ్. పెళ్లి పెట్టిన అమ్మాయి కావాలి ఇప్పుడు నీకు? పెళ్లి పెట్టుకుని అమ్మాయి అంటారు, అది కాదురా చెప్పేది కదా పూర్తిగా. ఏమి అంకుల్? ఫోన్ లో అమ్మాయి నాకు అర్థం. మీరు కంగారు పడద్దు, మీరు లోపలికి రెస్ట్ తీసుకోండి. ఏంట్రా అంకుల్ బాధ పెడతావు? చూడు బెంగతో పుట్టి అయిపోయారు అంకుల్. నాకు హెల్ప్ చేస్తావా? మందు అమ్మాయి కాకుండా ఏదైనా చేస్తాను చెప్పు. అదే కావాలి. సీరియస్ గా ఒక అమ్మాయిని ప్రేమించారా? పెళ్లి చేసుకుంటా అమ్మాయిని చేసుకుంటా, నాకు పెళ్లి ఇష్టం లేదు. నువ్వేదో చేసి పెళ్లి ఆపాలి. సరే ఇప్పుడు అమ్మాయి కావాలి అంతే కదా? నాకు అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలా? పెళ్లి వేరే అమ్మాయి కావాలా? పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కావాలి. నాకు ఒక అమ్మాయి కావాలంటే ఇప్పుడు అరే సుధీర్ ఒక్కడే అమ్మాయి. తెలుసా, అందరికీ తెలుసా ఆ విషయం. పద లోపలికి వెళ్తా. హలో, వినిపిస్తుందా? వినపడుతుంది. ఎక్కడున్నావు? తిరిగి చూడు, నీ ముందర ఉంటా. ఈ రోజు పెళ్లి పెట్టుకొని ఎవరితో మాట్లాడేది ఫోను? నేను ప్రేమించిన అబ్బాయితో మాట్లాడు. నువ్వు ఇక్కడ నుండి కొట్టొద్దని అక్కడ వెళ్ళరా? అంటే నేను త్యాగం చేయాలను. పెళ్లి చేసుకొని అంటుంది, నువ్వు ఫ్రెండ్ అంటున్నావు కదా, ఒప్పియొచ్చుగా. ఇప్పుడు అంటే కష్టం అంకుల్, ఎప్పుడో చెప్తే ముందు చెప్తే ఏదో చేసుకుంది నేను. దాని పెళ్లి వేరేతో అవుతుంది, దానికి ఒప్పించు. ఈ పెళ్లి నాకు అసలు ఇష్టం లేదు. ఎలాగైనా సరే నువ్వే. ఇప్పుడు చెప్తే ఎలాగా? ప్రేమ ఇంటి రోజు దాచుకొని ముందు చెప్తే ఏదో మీ నాన్నతో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందాం. నేను అంటే ప్రేమ ఇప్పుడు చెప్తే ఎలాగ? ప్రేమించింది నిన్ను కాదు. మరి ఏంటి ఎవరు పిలిచావు? వేరే వాడిని ప్రేమించాను. సరే ఏదో చేసి అంకుల్ మీరు లోపలికి వెళ్ళండి, నేను మాట్లాడతా. ఏదో ప్లాన్ చేస్తాను, నువ్వు బెంగపడకు. బాబు ఏనా మొహాల పెట్టమాకు. బావగారు, పెళ్లి కూతురు అమ్మాయి అంకుల్. అమ్మాయి అమ్మాయి చాలా బాగుందిరా, చేసేసుకో. అరే సుధీర్ లైఫ్ లో ఒకటే అమ్మాయి. ఒకే జోక్ ఎన్నిసార్లు చెప్తావు?
ఒకసారి అమ్మాయిని చూడరా పోనీ. అరే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా. పోనీ అమ్మాయిని చూస్తావా? ఇది చూస్తా మళ్ళీ, ఇది చూస్తా మళ్ళీ. అబ్బాయిని చూడవు ఒకసారి. నేను చూడనని చెప్పానా? ఈ అబ్బాయిని చూడవే, పెళ్లి కొడుకు బాగున్నాడు కదా. నాకు నచ్చలేదు. పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలని దాని ఫ్రెండ్ గా నేను చెప్తున్నాను, ఒప్పుకోవచ్చు కదా అంకుల్. పక్కెళ్ళాడుకో సరే పక్కెళ్ళి ఆడుకోమన్నారు కదా. అంకుల్ నేను అక్కడ సంగతి చూసుకుంటాను, మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి, ఓకేనా? రాంప్రసాద్ నువ్వేం చేస్తావు తెలియదు, ఈ పెళ్లి ఆగిపోవాలి. ఓ పని చేస్తాను రా. ఏంటి? నేను వెళ్ళి అమ్మాయితో కొంచెం క్లోజ్ గా ఉంటాను, మీ నాన్న పిలిచి అమ్మాయి పెళ్లికి ముందు అబ్బాయితో క్లోజ్ గా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఏది మేనేజ్. సూపర్ రా. జాగ్రత్త నాన్న పిల్ల. చేస్తున్నారు ఏం లేదండి. చూడు పెళ్లికి ముందు ఒక అబ్బాయి అంత క్లోజ్ గా మాట్లాడుతుందా, సుధీర్ క్యారెక్టర్ ఉన్నాడు నిప్పు, అలాంటి అమ్మాయిని చేస్తావా? డైలాగే సూట్ అవ్వలేదు నీకు అసలు. అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు? నీవే అమ్మాయితో నేను క్లోజ్ ఉండట్లేవా? చెప్పు ఇప్పుడు. నానా లోపలికి వెళ్ళా నాను. అరే రాంప్రసాద్ ఏమైందిరా మీ నాన్న అమ్మేశాడా? ఏమన్నా మీ నాన్న నా గురించి చెప్తాడు. ఏ నువ్వు ఎవరితో క్లోజ్ లేవు ఇంత ముందు అని చెప్పని. నేనేం చెప్పొచ్చు కదా. నమ్మడు కదా. ఇలాంటప్పుడు పెళ్లి ఆపడానికి ఎవడన్నా మంచి ఐడియా ఎందుకు ఆపాలి చెప్పండి. ఇప్పుడు సాంబార్ లో కరివేపాకు తీసుకొచ్చాం, ఆ కరివేపాకు డబ్బులు ఇవ్వలేదు. ఆపండి కరివేపాకు కోసం పెళ్లి ఆపండి. అంకుల్ కరివేపాకు కూడా డబ్బులు కట్టలని ఈ పెళ్లి ఒక పెళ్లేనా? సిగ్గు శరం లేకుండా పెళ్లి చేస్తారా అని అంత మాట్లాడుతుంటే మీకు సిగ్గు అంకుల్? పెళ్లి ఎందుకు చేసుకుంటా? 15 రూపాయలు. బాబు పరిగెట్టు బాబు. 1500. పట్టుకో. నాకు వద్దాం. మరి కరివేపాకు పరిగెట్టు. ఇప్పుడు అడుగువచ్చా? మళ్ళీ అడుగుంటాను. అంకుల్ మీరు లోపలికి బాధపడుతుంది, ఫ్రెండ్ గా ఓదార్చాలి కదా. నేను ఓదార్చు మరి. పెళ్లి కూతురు మోసం చేపడిస్తాను, పసక్ అయిపోద్ది, పెళ్లి అయిపోద్ది. మంచి ఐడియా. సూపర్. యాజ్ ఇట్ ఈస్ ఆ పక్కన ఏం జరిగిందో అదే మనం చేయబోతున్నాం. సూపర్. ఏంటి ఇది గ్రీన్ టీ, ఇది పచ్చటి. పెళ్లి కొడుకు మీకు పాయసం ఇమ్మని చెప్పాడండి. అవునా? యాక్చువల్లీ పెళ్లి కూతురు మీకు ఇమ్మని చెప్పి. ఏమేమంది? గోమూత్రం. అరే ఇచ్చేసాను, తాగింది కరెక్ట్ గా 1 2 3 సౌండ్ వస్తాడు. 1 2 1 2 3. ఏమైందిరా? ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయ్యేట్టున్నారా? నీకు అటుపక్క ఇచ్చా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా. ఇప్పుడు అమ్మాయి బాత్రూమ్ వెళ్ళి వచ్చింది. నాకు తెలిసి ఇంకో 2 seconds లో 1 2 అనేసరికి అమ్మాయి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు ఆడు మామూలు 1 2 3. ఏంట్రా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే? డాన్స్ కాదురా. ఏమైంది అంకుల్? ఏంట్రా ఏమైంది? చాలా నీరసం అయిపోయింది అంకుల్. పెళ్లి టైం ఏంది ఇదంతా? పెళ్లి ఆపండి అంకుల్ ప్లీజ్. పూర్తి టైం ఏంది? నేను మేనేజ్ చేస్తాను. పెళ్లి ఆపేది లేదు, పెళ్లి జరగాల్సిందే. పక్కన నడుకో. దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తారు అంకుల్ మీరు. పక్కన నడుకో. నాకు అర్థమైంది, పెళ్లి ఆపేది అంతే కదా. చూసుకుంటా. వద్దంటుంది అంకుల్ పెళ్లి. పెళ్లి జరగాల్సిందే. ప్లీజ్ అంకుల్, ఇప్పుడు ఇష్టం పెళ్లి చేసి వాళ్ళ కాపురం కూల్చే కన్నా ఎందుకు అంకుల్ ఒక్కసారి ఆలోచించండి. నాకు పెళ్లి జరగాల్సిందే. ఒక తండ్రిగా ఒక తాగుబోతుగా ఆలోచించండి అంకుల్. ఒక తాగుబోతుగా ఆలోచిస్తున్నా, పెళ్లి వద్దులే. ఇతను ఒప్పుకోవట్లేదు చెప్పండి, పక్కన ఆడుకుంటున్నాం. బావగారు పెళ్లి జరుగుతుంది. పక్కన సరే ఆపండి. చూసారు అందుకే పెళ్లి సాధించాం మనం.